హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్యాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి రెండు పాపులర్ క్రెడిట్ కార్డ్ ని కంపారిజన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అవి ఏ కార్డ్స్ అంటే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అలాగే యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేసేటువంటి కార్డ్స్ లో బెస్ట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ బిల్ పేమెంట్స్ కి, రీఛార్జెస్ కి, ఫుడ్ డెలివరీకి, ఆన్లైన్ షాపింగ్ కి మంచిగానే క్యాష్ బ్యాక్స్ అయితే ఇస్తున్నాయి. కాకపోతే మన లైఫ్ స్టైల్ కి ఏ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుందో తెలియక కన్ఫ్యూజ్ అయితే అవుతుంటాం అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ రెండు కార్డ్స్‌ని కంపారిజన్ అయితే చేసి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీకు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుందో. అలాగే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ఎవరైనా కావాలి అప్లై చేసుకోవాలంటే వాటి లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్‌లోకి వచ్చినట్లయితే మనం రెండు కార్డ్స్‌ని కంపారిజన్ అయితే చేసుకుంటున్నాం కదా. ఒకటి యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్, అలాగే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఏ క్రెడిట్ కార్డ్ అయినా మనం తీసుకునే ముందర ఫస్ట్ ఏవి చెక్ చేస్తాం, చార్జెస్ అయితే చెక్ చేసుకుంటాం కదా. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్ చార్జెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి ప్రెజెంట్ అయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్ అవుతుందన్నమాట. సెలెక్ట్ మర్చెంట్స్‌కి వీళ్ళైతే లైఫ్ టైమ్ ఫ్రీగా క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆఫర్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుందైతే మనకు తెలీదు. సో ప్రెజెంట్ నేను వీడియో చేసే టైంకి అయితే ఈ ఆఫర్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకుంటే లైఫ్ టైమ్ ఫ్రీగా రావచ్చు. సో మీరు చూసే టైంకి ఈ ఆఫర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఒకవేళ ఈ ఆఫర్ ఉండకపోతే మీకు చార్జెస్‌గా యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చిందనుకోండి, చార్జెస్ అనేవి జాయినింగ్ ఫీ 499 ప్లస్ జీఎస్టీ, అలాగే రిన్యువల్ ఫీ కూడా 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ అయితే ఉంటాయి. సో మీరు 2,00,000 స్పెండ్ చేసినారనుకోండి ఇయర్‌లో, ఈ రిన్యువల్ ఫీ ఉంది కదా 499 రూపీస్, అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. ఇవి యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ అనమాట. ఇంకా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో కూడా జాయినింగ్ ఫీ అనేది మనకి 500 రూపీస్ ఉంటుంది. అలాగే రిన్యువల్ ఫీ కూడా మనకి 500 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిన్యువల్ ఫీని కూడా మనం వే ఆఫ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, మీరు పర్ ఇయర్‌లో 2,00,000 స్పెండ్ చేశారంటే ఈ రిన్యువల్ ఫీ 500 మనకి వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం చూసుకోవాల్సింది రివార్డ్స్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్, వెల్కమ్ బెనిఫిట్స్ ఏమన్నాయి వాటి గురించి కదా. ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మనకి యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ మనకి ఎటువంటి వెల్కమ్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేయలేదు ప్రెజెంట్ ఇప్పటి వరకు. సో ఫ్యూచర్‌లో ఏమైనా యాడ్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే, ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చిన తర్వాత 30 డేస్‌లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ కనుక మీరు చేశారంటే 500 వర్త్ చేసేటువంటి అమెజాన్ వోచర్ అయితే మీకు వెల్కమ్ బెనిఫిట్‌గా లభించడం జరుగుతుంది. సో అమెజాన్ వోచర్‌ని అమెజాన్‌లోకి వెళ్లి మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వెల్కమ్ బెనిఫిట్ గురించే. ఇంకా నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది క్యాష్ బ్యాక్ గురించి అనమాట. సో ఈ క్యాష్ బ్యాక్ గురించి మీరు తెలుసుకున్నట్లయితే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఏ క్రెడిట్ కార్డ్ మీకు బెస్ట్‌గా యూజ్ అవుతుందో. ఫస్ట్ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్‌లో క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే, మీరు గూగుల్ పే ద్వారా యుటిలిటీ బిల్ పేమెంట్స్ కనుక చేశారనుకోండి, మీకు 5% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. యుటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే తెలుసు కదా, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే మొబైల్ రీచార్జెస్, ఇవన్నీ యుటిలిటీ బిల్ పేమెంట్స్ కిందకి వస్తాయి. సో మీరు గూగుల్ పే ద్వారా ఆ పేమెంట్స్ చేశారంటే ఏస్ క్రెడిట్ కార్డ్‌లో మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా అలాగే జొమాటో, స్విగ్గీ, ఓలా, వీటిలో కనుక ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తారంటే 4% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో కాకుండా అదర్ స్పెన్స్, ఆన్‌లైన్ స్పెన్స్ ఏమన్నా మీరు చేశారనుకోండి, 1.5% క్యాష్ బ్యాక్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ యొక్క క్యాష్ బ్యాక్ గురించి. ఇంకా నెక్స్ట్ యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో ఫ్రెండ్స్ మీరు ఎయిర్టెల్ మొబైల్, అలాగే డీటీహెచ్, వైఫై, బ్రాడ్‌బ్యాండ్ ఇటువంటి బిల్ పేమెంట్స్ చేశారనుకోండి, ఇది దేని ద్వారా చేయాలంటే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వీటి యొక్క బిల్ పేమెంట్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా మీరు పేమెంట్ చేశారనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్‌లో మీకు 25% క్యాష్ బ్యాక్ అయితే లభించడం జరుగుతుందనమాట. ఇంకా అలాగే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా మీరు యుటిలిటీ బిల్ పేమెంట్స్ పే చేశారనుకోండి, 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇక్కడ ఏస్‌లో చూసారనుకో మనకి యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి ఓన్లీ 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ డబుల్ అయితే అయిందనమాట. 10% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో మీరు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ఉన్నాయి కదా, వీటిలో గనక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో కాకుండా అదర్ స్పెన్స్ ఏమన్నా మీరు చేశారనుకోండి, 1% క్యాష్ బ్యాక్ అయితే మీకు లభించడం జరుగుతుంది. ఈ యాక్టిల్ ఏస్ క్రెడిట్ కార్డ్, అలాగే ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్, ఈ రెండు క్రెడిట్ కార్డ్‌లో వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ మనకి డైరెక్ట్‌గా బిల్ స్టేట్‌మెంట్‌లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. మీరు సెపరేట్‌గా ఏం రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదనమాట. డైరెక్ట్ స్టేట్‌మెంట్‌లోకి యాడ్ అయితే అయిపోతుందనమాట. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్స్‌లో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాంప్లిమెంటరీ లాంగ్ యాక్సెస్ గురించి అనమాట. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మనకి సేమ్ లాంగ్ యాక్సెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. క్వార్టర్‌కి ఒకటి చొప్పున సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ 4 కాంప్లిమెంటరీ లాంగ్ యాక్సెస్ మీకు రావాలంటే
క్వార్టర్‌కి ఒకటన్నా గదా! సో, మీరు ప్రీవియస్ క్వార్టర్‌లో 50,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకి ఈ లాంగ్ యాక్సెస్ అనేది ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. మీరు 50,000 స్పెండ్ చేయకపోతే లాంగ్ యాక్సెస్ అయితే రాదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఈ లాంగ్ యాక్సెస్ అనేవి అన్ని ఎయిర్‌పోర్ట్‌లోన మనకి యూజ్ అయితే అవ్వవు. యాక్సిస్ బ్యాంక్ ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయితే టై అప్ చేసుకొని ఉంటుందో వాటిలో మాత్రమే యూజ్ అయితే అవుతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తాయి. రెండిట్లోనే సేమ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా! మీరు ఎక్కడైనా పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి డీజిల్ గాని, పెట్రోల్ గాని, లూబ్రికెంట్స్ కానీ పర్చేస్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేశారంటే అక్కడ మీకు 1% ఎక్స్‌ట్రా చార్జ్ అయితే వాళ్ళు తీసుకుంటారు గదా! సో, ఆ 1% ఎక్స్‌ట్రా చార్జ్ మనకి ఇక్కడ రివర్స్ రావడాన్నే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటామనమాట. సో, ఇక్కడైతే మనకు 1% 2 క్రెడిట్ కార్డ్‌లోనే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మనకి రావాలంటే అక్కడ మినిమమ్ స్పెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదెంత చేయాలంటే 400-4,000 మధ్యలో మీరు ఫ్యూయల్ గనుక పర్చేజ్ చేశారనుకోండి. ఫ్యూయల్ మాత్రమే కాదు ఏదైనా లూబ్రికెంట్స్ ఏదైనా పర్లేదు. 400-4,000 మధ్యలో ఈ 2 క్రెడిట్ కార్డ్‌లోన మీరు ఫ్యూయల్‌పై స్పెండ్ చేసినప్పుడు మాత్రమే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. స్టేట్మెంట్ సైకిల్‌లో 500 వరకు మీరైతే సేవ్ చేసుకోవచ్చనమాట. ఇంక ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లోన మనకి ఫ్యూయల్‌కి ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డైనింగ్ బెనిఫిట్స్ గురించి. సో, ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ అలాగే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఈ 2 క్రెడిట్ కార్డ్‌లోన మనకి అప్ టు 15% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది డైనింగ్‌లో. సో, ఈ 15% మనకెక్కడ లభిస్తుంది అంటే, ఈ యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి కదా! ఇవి ఏ రెస్టారెంట్స్‌తో అయితే టై అప్ చేసుకొని ఉంటాయో, సో, వాటిలో మీరు వెళ్ళినప్పుడు ఈ 15% ఆఫర్ అయితే లభించడం జరుగుతుందనమాట. సో, మీరెక్కడైనా బయటికి రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి బిల్ పేమెంట్ చేసే ముందర వాళ్ళకైతే అడగండి. ఈ క్రెడిట్ కార్డ్ అవైలబుల్ ఉంది అనుకున్నట్లయితే యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ ఉన్నా, అలాగే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉన్నా, ఈ 2 క్రెడిట్ కార్డ్ మీకు అక్కడ సపోర్ట్ చేసేటట్లయితే మీకు అప్ టు 15% ఆఫర్ అయితే లభించడం జరుగుతుందనమాట. ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మినిమమ్ ఏజ్ అనేది 18-70 మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికొచ్చినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇక మీరు సాలరీ పర్సన్ అయినట్లయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్ అలాగే 6 మంత్స్ సాలరీ స్లిప్స్ అనమాట. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే 2 ఇయర్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్‌లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నా కూడా మీకు అప్రూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది మినిమమ్ అనేది 700 ప్లస్ ఉన్నట్లయితే అప్రూవ్ ఛాన్సెస్ బెటర్‌గా అయితే వస్తాయి. సో, మీరు క్రెడిట్ స్కోర్‌ని బెటర్‌గా ఇంప్రూవ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇంతకుముందు ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. సో, అలాగే ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో మనము ఏది తీసుకుంటే బెస్ట్ అని నన్ను అడిగినట్లయితే మీరు ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అలాగే యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్‌లో గమనించినట్లయితే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఎయిర్టెల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే బెటర్‌గా క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా మనము బిల్ పేమెంట్స్ చేసుకున్నట్లయితే 25% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. స్విగ్గీ దాంట్లో కూడా 10% అలా ఇస్తుంది. ఇంక ఏఎస్ క్రెడిట్ కార్డ్ చూసారంటే మనకి యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి ఏఎస్ క్రెడిట్ కార్డ్‌లో 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ పే ద్వారా. సో, నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మేము ఎయిర్టెల్ యూజర్స్ కాదు నార్మల్‌గా షాపింగ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. చార్జెస్‌లో పెద్ద డిఫరెన్స్ చేసుకోవడానికి కూడా మనకి ఏం లేదనమాట. కాకపోతే ఇక్కడ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్‌లో ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళైతే ఈ ఏస్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే పొందవచ్చనమాట. ఇంగా ఎయిర్టెల్ యాక్సిస్ కార్డ్ ఎగ్జాక్ట్‌గా రూ. 500 అయితే చార్జెస్ అయితే ఉంటాయన్నమాట. సో, చార్జెస్‌లో 2 500 ఈక్వల్‌గా అయితే ఉన్నాయి. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీకు బెటర్‌గానే యూజ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో, నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరు ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు ఏ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకున్నా మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 700 ప్లస్ అయితే మెయింటైన్ చేసుకోండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.